మార్కు సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మరియొక మారు మహా జనసమూహము యేసు వద్దకు వచ్చెను. కాని వారు భుజించుటకు ఏమీయూ లేనందున ఆయన తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 దినముల నుండి వీరు నా యొద్ద ఉన్నారు. వీరికి భుజించుటకు ఏమీ లేదు. అందుకు నాకు జాలి కలుగుచున్నది. ఉపవాసముతో వీరిని పంపివేసినచో వీరు మార్గమధ్యమన సొమ్మసిల్లి పడిపోవుదురు. ఎలయనా వీరిలో కొందరు చాలా దూరము నుండి వచ్చిరి అని పలికెను. అందుకు ఆయన శిష్యులు, ఈ ఎడారిలో మనము ఎక్కడి నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరిని సంతృప్తి పరచగలము అని ప్రత్యుత్తరమిచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి అని వారిని ప్రశ్నింపగా 7 రొట్టెలున్నవి అని వారు చెప్పిరి. అంతట యేసు ఆ జనసమూహమును అచ్చట కూర్చుండ ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను అందుకొని దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారట్లే వడ్డించిరి. వారి యొద్దనున్న కొన్ని చిన్న చేపలను ఆయన ఆశీర్వదించి వారిని కూడా వడ్డింప ఆజ్ఞాపించెను. వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను ప్రోగు చేసి 7 గంపలు నింపిరి. భుజించిన వారు రమారమి 4,000 మంది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో యేసు ప్రభు 4,000 మందికి ఆహారం వసగటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభుని అనుసరించిన వారిలో ఎక్కువ మంది పేదవారు, చదువు లేని వారు, రోగాలతో బాధపడిన వారున్నారు. చదువు ఉన్నవారు ప్రభుని వ్యతిరేకించారు, అనగా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. ఒకరోజు యేసు ప్రభు నిర్జన ప్రదేశంలో ఉన్నప్పుడు అనేక మంది ప్రభు చెంతకొచ్చారు. ప్రభు యొక్క బోధలు ఆలకించటానికి, ప్రభు నుండి వరాలు పొందుకోవటానికి. ప్రభు బోధించినప్పుడు వారు ఎంతో సంతోషముతో ఆలకించారు. 3 రోజులు వారు ప్రభు చెంత ఉన్న వారు ప్రభు నుండి ఇంటికి వెళ్లిపోవటం లేదు, అక్కడే ఉంటున్నారు. ఎందుకంటే ప్రభు యొక్క బోధల ద్వారా వారు సంతోషాన్ని, సంతృప్తిని పొందుకున్నారు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుకున్నారు. వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి. వారందరూ కూడా ఆకలితో ఉన్నారు. ప్రభు అది గమనించాడు. అది గమనించి వారి మీద జాలి పడుతున్నాడు. అందుకనే తన శిష్యులను పిలిచి చెబుతున్నాడు, వీరిని చూసినప్పుడు నాకు జాలి కలుగుతుంది. ఎందుకంటే వారు భోంచేయటానికి వారి దగ్గర ఆహారం లేదు. ఆకలితో ఇంటికి పంపిస్తే వారు మార్గమధ్యములో పడిపోతారు అన్నప్పుడు శిష్యులు ప్రభుతో చెప్తున్నారు, ప్రభు, ఇంతమందికి ఈ ఎడారిలో ఆహారం సమకూర్చటం సాధ్యమయ్యే పని కాదు అని తెలియచేశారు. కానీ ప్రభు వారి దగ్గర ఉన్న 7 రొట్టెలను తీసుకుని ప్రార్థించి వడ్డించమని వారికి తెలియచేశాడు. వారి దగ్గరున్న చిన్న చేపలను కూడా తీసుకుని ప్రార్థించి వడ్డించమని తెలియజేశారు. 4,000 మంది సంతృప్తిగా భోంచేశారు. ఇంకా మిగిలిన ముక్కలను 7 గంపలకు నింపి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెంతకు ఎవరెవరైతే వస్తారో వారందరి యొక్క అవసరాలు తీర్చబడతాయి. ఎందుకంటే మన కొరతలను ప్రభు తీసివేస్తాడు, మనకు సమృద్ధిని ప్రసాదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ప్రభు మీద విశ్వాసం కలిగి జీవిస్తారో, ప్రభు మీద ఆధారపడి జీవిస్తారో, ప్రభు ఎడల వినయ విధేయతలు కలిగి జీవిస్తారో అటువంటి వారి యొక్క అవసరాలను ప్రభు గుర్తించి వారికి కావలసిన వరాలను వసుగుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ముందు దేవుని యొక్క రాజ్యమును, నీతిని వెదకాలి. మిగిలినవన్నీ కూడా సమకూర్చబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆకాశ పక్షులను ప్రభు పోషిస్తున్నాడు. అవి విత్తవు, కోయవు, నూర్పుడులు చేయవు, అయినా దేవాది దేవుడు వాటిని పోషిస్తున్నాడు. నరుణ్ణి పోషించడా తప్పకుండా పోషిస్తాడు. ఎందుకంటే నరుడు దేవునికి ప్రియమైన వాడు. ఏ వ్యక్తి అయితే దేవుని ఎడల విశ్వాసముతో, వినయముతో, విధేయతో జీవిస్తాడో అటువంటి వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆ జనసమూహాన్ని చూసినప్పుడు జాలిపడ్డాడు. వారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది అని తన శిష్యులకు చెప్పాడు. మనం కూడా మనకంటే కడు పేదరికముతో బాధపడే వారిని చూసినప్పుడు మనకు కూడా జాలి కలగాలి. మనం కూడా అటువంటి వారి యొడల దయను చూపించాలి, కనికరాన్ని చూపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే ప్రభు తెలియజేస్తున్నాడు,
దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. మనము ఇతరుల ఎడల దయను చూపిస్తే దేవుడు కూడా మన ఎడల దయను చూపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నిర్సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు 4,000 మందికి అద్భుతమైన రీతిలో ఆహారం వసగటం గురించి ధ్యానం చేసుకున్నాం. ప్రభువా, మేము కూడా ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవటానికి నీ చెంతకు వచ్చే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించండి. మా కుటుంబాలకు వేయించేసారండి. మా కుటుంబాలను కొరతలను తీసివేయండి. మాకు సమృద్ధిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా అనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.